హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈ రోజు వీడియో వచ్చేసి మనకి డ్రెస్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూద్దామండి. ఆల్రెడీ మన వీడియోస్ లో డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ ఉందండి. అది వచ్చేసి మనకు కాలర్ డ్రెస్ ఉంది. కాకపోతే మనకి రెగ్యులర్ గా అలాంటి డ్రెస్సెస్ అయితే వేసుకోరు కదా. నార్మల్ గా డైలీ యూజ్ చేసేలాగా డ్రెస్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూద్దాం. కామన్ గా మనకి బాడీ మెజర్మెంట్ తీసుకొని ఈ డ్రెస్ కటింగ్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే చాలా మందికి వచ్చేసి మనకి బాడీ మెజర్మెంట్ కంటే మన ఉన్న డ్రెస్సుల్లో నుంచి ఒక మంచి ఫిట్టింగ్ వచ్చిన డ్రెస్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్ కుట్టాలనుకుంటారు. సో దానికోసం చెప్పేసి వాళ్ళు నెక్, షోల్డరు, ఈ చంక డౌను, చెస్ట్ లూజు, వేస్ట్ లూజు, హిప్ లూజు, ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ తీసుకోవాలి, ఎంత మెజర్మెంట్ తో తీసుకోవాలి, అదంతా కూడా కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళు చాలా డ్రెస్సెస్ అయితే పాడు చేసి ఉంటారండి. అందుకోసం నేను ఈ ఆది డ్రెస్ ని బేస్ చేసుకొని డ్రెస్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, అసలు దాంట్లో నుంచి కొలతలు ఏ విధంగా తీసుకోవాలి అనేదంతా కూడా ఈ రోజు వీడియోలో క్లియర్ కట్ గా చూపిద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో లెంత్ ఎక్కువైనా అవ్వచ్చండి, మీకు క్లారిటీ ఉండాలని చెప్పి నేను క్లియర్ గా చెప్దాం అనుకుంటున్నాను. అయితే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వేద టైలర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం సైజు డ్రెస్ ని బేస్ చేసుకొని డ్రెస్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూద్దాం. ఇప్పుడైతే నేను సైజు డ్రెస్ లకి వెళ్ళి మెజర్మెంట్ అనేది చూపిస్తున్నానండి, టాప్ కటింగ్ కోసం అని చెప్పి. మనకు నార్మల్ గా సైజు డ్రెస్ లేకుండా బాడీ మెజర్మెంట్ తో ఎట్లా అనుకుంటే మనది ఆల్రెడీ ఒక వీడియో ఉందండి, బాడీ మెజర్మెంట్ ఎట్లా తీసుకోవాలనేది. దానిలో టాప్ కటింగ్ ఎట్లా అని కూడా చూపించినాను. వీడియో వచ్చి నేను కింద లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తానండి, లేదంటే మనకు కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తా, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను సైజు డ్రెస్ లకి వెళ్ళి కొలతలు ఎట్లా తీసుకోవాలి అనేది అంతా కూడా చూపిస్తున్నాను. అంటే సైజు డ్రెస్ ప్రకారంగా మనం కట్ చేద్దాం. ఇప్పుడు దీనికోసం మనకి డ్రెస్ ఉంది కదా, డ్రెస్ వచ్చేసి మనకు 4 మడతలు, ఇదిగోండి ఇట్లా 4 మడతల కింద ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్ గా చేసుకోవాలి, ఓకేనా. ఇదిగోండి మనకు చెస్ట్ దగ్గర, వేస్ట్ దగ్గర మనకి ఎక్కడ కూడా ముడతలు లేకుండా ఈ విధంగా నీట్ గా అనేది పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ దీనికి టోటల్ లెంత్ ఎంత ఉన్నది చూసుకుందాం, ఓకేనా. అంటే మనకు పై నుంచి కూడా ఇదిగోండి ఇక్కడ స్టార్టింగ్ నెక్ ఉంది కదా, ఈ నెక్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని కంప్లీట్ గా టోటల్ లెంత్, ఓకేనా. ఇదిగోండి మనకి ఎంత 41 ఇంచెస్ అనేది మనకి టోటల్ లెంత్ అనేది వచ్చేసిందండి. మనకు ఒక పెన్ను, పేపర్ కూడా పెట్టేసుకొని వెంటనే రాసేసుకోండి, బిగినర్స్ కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఇదిగోండి ఇట్లా పెట్టేసుకొని మనకు 41 ఇంచెస్ టోటల్ లెంత్ అనేది మనం రాసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు చెస్ట్ లూజు, హిప్ లూజు, వేస్ట్ లూజు, ఇవన్నీ కూడా కరెక్ట్ మెజర్మెంట్ అనేది రాసుకోవాలండి, పొరపాటు అనేది చెయ్యొద్దు. దానికోసం చెప్తున్నాను చూడండి. ఇదిగోండి మనకి ఇక్కడ చంక రౌండ్ ఉంది కదా, ఇదిగోండి చంక రౌండ్ నుంచి జాయింట్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్, ఇదిగోండి 1/2 ఇంచ్ వరకు కిందికి మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలాగ మార్కింగ్ చేసుకొని దీనికి సూటిగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి, ఓకేనా. తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకి ఇక్కడ కింద హిప్, ఇదిగోండి హిప్ కట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కట్స్ స్టార్ట్ అయినాయి కదా, ఈ కట్స్ వరకు అనేది ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఇదిగోండి ఇక్కడ రౌండ్ తిరిగింది కదా, ఈ రౌండ్ తిరిగిన దగ్గర ఒక దగ్గర మార్కింగ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి హిప్ దగ్గర అయితే మనకు కామన్ గా కట్స్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ ఈ కట్స్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి. బిగినర్స్ ఏంటంటే వాళ్ళు పొరపాటు అనేది చేస్తూ ఉంటారు కాబట్టి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. తర్వాత ఈ టేప్ వచ్చేసి మనకు ఇదిగోండి ఈ విధంగా స్ట్రేట్ గా పెట్టేసుకోండి, కింది వరకు కూడా స్ట్రేట్ గా ఈ విధంగా పెట్టేసుకోండి. ఇదిగోండి నెక్ ఉంది కదా, నెక్ దగ్గర నుంచి మనం పెట్టుకోవాలి టేపు. ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి ఇక్కడ లైన్ ఎక్కడ వచ్చింది, మనకు ఫస్ట్ లైన్ ఎక్కడ వచ్చింది, 7.5 ఇంచెస్ దగ్గర మనకు ఫస్ట్ లైన్ వచ్చింది. అంటే ఏంటి, మనకు చెస్ట్ లూజు మనకు 7.5 ఇంచ్ దగ్గర తీసుకోవాలి అని మీరు రాసేసుకోండి వెంటనే. ఇదిగోండి చెస్ట్ లూజు 7.5 ఇంచ్ దగ్గర తీసుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ వేస్ట్ లూజ్ వచ్చేసి ఇదిగోండి మనకు 14 ఇంచెస్ దగ్గర వచ్చింది. మీరు బిగినర్స్ కన్ఫ్యూజ్ అవుతారండి, రౌండ్ తిరిగిన దగ్గర అంటే మేము వేస్ట్ లూజ్ మధ్యలో ఎక్కడ తీసుకోవాలని మీరు కన్ఫ్యూజ్ అవుతుంటారు. దానికోసం నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఇదిగోండి మనకి ఈ విధంగా పెట్టుకున్నారు కదా, పెట్టుకున్న తర్వాత మామూలుగా లూజ్ చూసుకోండి. ఇక్కడ మామూలుగా లూజ్ అంటే మనకి ఎంత వస్తుంది అనేది చూసుకోండి. ఇదిగోండి ఇక్కడ నాకు 8.5 ఇంచులు అనేది ఇక్కడ వచ్చింది. కొంచెం పైకి తీసుకుందాం, ఇదిగోండి కొంచెం పైకి తీసుకుంటే మనకు 8.5 చూపిస్తున్నది, ఓకేనా. లేదు కొంచెం కింది వైపునకి తీసుకుందాం, ఇదిగోండి ఇక్కడ వరకు తీసుకుంటే మనకు 9 ఇంచుల వరకు చూపిస్తుంది. అంటే మీకు ఎక్కడ తక్కువ ఉంది, ఇదిగోండి మధ్యలో 8.5 ఇంచులు అనేది చూపిస్తుంది కదా. అంటే మనకి ఏంటంటే ఈ నడుము లూజ్ అనేది ఎక్కడైతే మీకు తక్కువ ఎక్కడ చూపిస్తుందో అక్కడే మీరు నడుము లూజ్ అనేది తీసేసుకోవాలి, ఓకేనా.
ఇదిగోండి మనకి ఇక్కడ నడుము లూజు ఇక్కడ తక్కువ చూపిస్తుంది కాబట్టి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకు టేప్ ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 14 ఇంచెస్ దగ్గర చూపిస్తుంది. అంటే ఈ డ్రెస్ లో వేస్ట్ లూజ్ 14 ఇంచెస్ దగ్గర తీసుకోవాలి. రాసుకోండి ఇక్కడ వేస్ట్ లూజ్ వచ్చేసి 14 దగ్గర తీసుకోవాలి. తర్వాత వచ్చేసి హిప్ లూజు ఇదిగోండి మనకు పై నుంచి హిప్ లూజ్ ఇక్కడ వరకు చూపిస్తుంది. ఇక్కడ 22 ఇంచెస్ వరకు హిప్ లూజ్ అనేది చూపిస్తుంది. ఓకేనా, ఇది కూడా మనం ఇక్కడ రాసుకోవాలి. హిప్ లూజ్ 22 దగ్గర తీసుకోవాలి అని. తర్వాత వచ్చేసి మనకు ఇదిగోండి చెస్ట్ లూజ్ ఉంది కదా ఫస్ట్ గీత, ఇక్కడ టోటల్ ఇదిగోండి ఈ 4 ఫోల్డింగ్స్ మీద ఉంది క్లాత్. ఓకేనా, ఇక్కడ వరకు చూసుకోండి. ఇదిగోండి మనకి ఎంత వచ్చింది, ఇక్కడ 9.5 ఇంచులు అనేది వచ్చింది. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ 7.5 ఇంచ్ పక్కన మనకు 9.5 అని రాసేసుకోండి. తర్వాత ఇదిగోండి వేస్ట్ లూజ్ వచ్చేసి మనకు 8.5 ఇంచులు అనేది వచ్చింది. ఓకేనా, ఇదిగోండి 14 పక్కన 8.5 ఇంచులు అని మీరు రాసేసుకోవాలి. తర్వాత ఇదిగోండి హిప్ లూజ్ ఉంది కదా, హిప్ లూజ్ కూడా అంతేనండి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు 10.5 ఇంచులు అనేది చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా, అంటే మనకి 22 ఇంచుల దగ్గర కదా మనకు వచ్చింది, ఇక్కడ 10.5 అనేది రాసేసుకోండి. అంటే మనకు డ్రెస్ లెంత్ వచ్చేసింది. చెస్ట్ లూజ్ ఎక్కడ తీసుకోవాలి, ఎంత లూజ్ ఉంది, వేస్ట్ లూజు, హిప్ లూజు ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ తీసుకోవాలి, ఎంత లూజ్ ఉంది అనేది కూడా మనకు రాసేసుకున్నాం. తర్వాత వచ్చేసి మనకు చంక రౌండ్, చేతి పొడవు, చేతి లూజు. ఓకేనా, అయితే చంక రౌండ్ వచ్చేసి మనకు బిగినర్స్ కొత్తగా చూసే వాళ్ళకైతే అర్థం కాదండి, ఫస్ట్ నుంచి ఫాలో అయ్యేటోళ్ళకి తెలుస్తుంది. నడుము లూజు మనకు ఫుల్ నడుము లూజులో 4వ భాగం మనకు చంక రౌండ్ అనేది వచ్చేస్తుంది మన మెథడ్ లో. మీరందరూ అది గమనించాలి, కొత్త వాళ్ళకు కూడా చూపిస్తున్నాను. ఇది మనకి ఎంత 8.5 ఇంచులు అనేది మనకు వచ్చింది. అంటే నడుము లూజులో 4వ భాగం మనకు వచ్చింది. అదే 8.5 అనేది చంక రౌండ్ కేసేసుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. లేదు మా దగ్గర డ్రెస్ ఉంది కదండి, డ్రెస్ లో నుంచి మేము తీసుకుంటాం అంటే ప్రాబ్లం ఏం లేదు. ఇదిగోండి మనకి ఈ విధంగా నీట్ గా అనేది చంక రౌండ్ సర్దుకొని ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ విధంగా రౌండ్ అప్ అనేది తీసేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా మనకి ఇదిగోండి 8.5 ఇంచులు అనేది వచ్చింది. ఒకవేళ మీ డ్రెస్ లో ఎంత వస్తే అంత తీసేసుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ రాసేసుకోండి. ఇది వచ్చేసి ఆమ్ రౌండ్ మనకు 8.5 ఇంచులు అనేది వచ్చింది. అంటే మనకు నడుము లూజుకి సరిపోతుంది కరెక్ట్ గా. తర్వాత వచ్చేసి చేతి పొడవు తీసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి డ్రెస్ ఈ విధంగా నీట్ గా హ్యాండ్ అనేది సర్దుకొని ఈ జాయింట్ ఉంది కదా, జాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా స్టార్ట్ చేసుకొని చివరి వరకు చూసుకోండి. మనకి ఇదిగోండి 14 ఇంచెస్ అనేది వచ్చింది. అంటే హ్యాండ్ లెంత్ 14 ఇంచెస్ రాసేసుకోండి మీరు వెంటనే. హ్యాండ్ లెంత్ 14 ఇంచెస్. తర్వాత వచ్చేసి 14 ఇంచెస్ దగ్గర లూజ్ ఎంత ఉంది, ఇదిగోండి హ్యాండ్ అనేది నీట్ గా సర్దుకొని ఇక్కడ లూజ్ అనేది తీసుకోవాలి. ఇదిగోండి 5 ఇంచెస్ అనేది వచ్చింది. అంటే ఇది 10 ఇంచెస్ ఉంది. హ్యాండ్ లూజ్ అనేది ఇలా 10 ఇంచెస్ ఉంది. ఇక్కడ రాసుకోండి హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకు 10 ఇంచెస్ ఉంది. ఓకేనా, తర్వాత వచ్చేసి మనకు కావాల్సింది ఏంటి, ఇంకా షోల్డర్ ఎంత, నెక్ ఎంత, తర్వాత నెక్ డీప్ ఎంత, ఇవన్నీ కూడా కావాలండి. మీకు సైజు బ్లౌజ్ లో నుంచి నెక్ ఇవన్నీ కొలుచుకోవడం బిగినర్స్ కి కన్ఫ్యూజ్ అయిపోతుంటారండి. దానికోసం వచ్చి నేను ఈజీ మెథడ్ లా నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ కి ఎంత తీసుకోవాలి, తర్వాత ఈ నెక్ డీప్, బ్యాక్ డీప్, ఫ్రంట్ డీప్ ఎంత పెట్టుకోవాలి, ఇదంతా కూడా నేను కటింగ్ ప్రాసెస్ లో చూపిస్తాను. ఓకేనా, ఇదిగోండి నేను డ్రెస్ కోసం అని చెప్పేసి 2 మీటర్ల లైనింగ్ క్లాత్, 2 మీటర్ల ఒరిజినల్ క్లాత్ తీసుకున్నానండి. ఇది ఒరిజినల్ క్లాత్ వచ్చేసి నేను పెద్ద పన్నా తీసుకున్నానండి. 2 మీటర్లు ఎవరికైనా సరిపోతుంది. లేదు మనకు చిన్న పన్నా ఉందనుకోండి 2.5 మీటర్లు అనేది తీసేసుకోండి. ఎందుకంటే మనకి ఇందాక చూసినట్టు పెద్ద హ్యాండ్ కావాలనుకుంటే 2.5 తీసుకోండి చిన్న పన్నా ఉంటే. ఇప్పుడు మనం లైనింగ్ పైన కట్ చేసుకోవాలి ఫస్ట్ మార్కింగ్ అనేది. అయితే లైనింగ్ వచ్చి మనకు చూడండి ఇది 2 మీటర్ల లైనింగ్. ఓకేనా, ఇదిగోండి మనకి ఇట్లా వస్తుంది అనమాట. 2 మీటర్ల లైనింగ్ అనేది పెద్ద పన్నా ఈ విధంగా వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే దీన్ని డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత ఈ పీస్ ని ఇదిగోండి ఇక్కడ అడ్డంగా ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. మనకు బ్లౌజ్ కి ఏంటంటే బ్యాక్ పార్ట్ ఒకసారి, ఫ్రంట్ పార్ట్ ఒకసారి కట్ చేసుకుంటాం కదా. డ్రెస్ కట్లు ఏముండదు, ఫ్రంట్ బ్యాక్ 2 కలిపి ఒకటేసారి కట్ చేసుకోవచ్చు. మనకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం మార్కింగ్స్ అనేది చేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి మనకు లెంత్ ఎంత వచ్చింది, మనకు 41 ఇంచెస్ వచ్చింది. లైనింగ్ వచ్చేసి మనకి ఎప్పుడైనా కూడా లెంత్ ప్రకారంగా అయితే తీసుకోవద్దండి. ఒక 2 ఇంచులంత వరకు అయితే లోపలికే ఉండిపోవాలి. ఎందుకంటే లైనింగ్ బయటికి కనబడొద్దు కదా. 2 ఇంచులు అనేది తగ్గించుకోవాలి. ఒక 39 ఇంచెస్ అనేది తీసుకుందాం. ఓకేనా, ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి మనకు 39 ఇంచెస్ అనేది ఈ క్లాత్ అనేది ఉందండి. నేను 39 అయితే తీసేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి మనకు ఇదిగోండి పై వైపు నుంచి చెస్ట్ లూజ్ మనకి ఎక్కడ వరకు వచ్చింది మీరు రాసుకున్నారు కదా ఆల్రెడీ పేపర్ పైన. చెస్ట్ లూజ్ వచ్చేసి 7.5 దగ్గర చెస్ట్ లూజ్ తీసుకోవాలి. తర్వాత 14 ఇంచెస్ దగ్గర వేస్ట్ లూజ్ తీసుకోవాలి. 22 ఇంచెస్ దగ్గర హిప్ లూజ్ తీసుకోవాలి. ఇది అనేది మీరు ఆల్రెడీ రాసుకున్నారు కదా, దీనిపైన ఒకసారి మార్కింగ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ ఎంత ఉంది, చెస్ట్ లూజ్ ఎంత వచ్చి మనకు 9.5 ఇంచులు అనేది వచ్చింది. ఓకేనా,
ఇదిగోండి 9.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసుకోండి. 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకోండి. తర్వాత ఈ 14 ఇంచెస్ ఉంది కదా, ఈ 14 ఇంచెస్ దగ్గర వేస్ట్ 8.5 ఇంచులు అనేది వచ్చింది మనకు. ఓకేనా, 8.5 ఇంచు మార్కింగ్ చేసుకోండి. 2 ఇంచులు ఖర్చు కోసం తీసుకోండి. తర్వాత వచ్చేసి హిప్ లూజ్ 22 దగ్గర మనకి ఎంత వచ్చింది, 10.5 ఇంచులు అనేది వచ్చింది. ఓకేనా, 10.5 ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మనము 1.5 మాత్రమే తీసుకోవాలి. ఓకేనా, 1.5 మాత్రమే ఖర్చు కోసం తీసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ ఏదైతే 10.5 ఇంచులు అనేది మనం మార్కింగ్ చేసుకున్నామో దీనికి ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే 11.5 ఇంచులు వస్తుంది. అదే 11.5 ఇంచులను ఇదిగోండి కింద మార్కింగ్ చేసుకోండి 11.5. తర్వాత ఇక్కడ కూడా ఒక 1.5 ఇంచ్ అనేది ఖర్చు కోసం తీసుకోండి. ఓకేనా, తర్వాత వచ్చేసి మనకు షోల్డర్ కావాలి. అంటే నెక్ కి ఎంత పెట్టుకోవాలి, షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, చంక డౌన్ ఎంత పెట్టుకోవాలి అనేది మీకు కావాలండి. దానికోసం వచ్చేసి మనకి ఇక్కడ నడుము లూజ్ ఎంత వచ్చింది, 8.5 ఇంచులు అనేది వచ్చింది. అంటే 4 ఫోల్డింగ్స్ మీద 8.5 ఉందంటే వీళ్ళ నడుము లూజ్ ఎంత ఉంది, కంప్లీట్ గా 33 ఇంచుల నడుము లూజ్ ఉంది. అంటే మనకు 33 అంటే ఏంటి, పెద్ద సైజు. మీరు ఇదే గుర్తు పెట్టుకోవాలండి. 30 ఇంచుల కంటే నడుము లూజు తక్కువ ఉంది అంటే చిన్న సైజు, 30 ఇంచుల కంటే ఎక్కువ ఉంది అంటే పెద్ద సైజు. అది డ్రెస్ అయినా బ్లౌజ్ అయినా ఇది మాత్రం గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి 8.5 అంటే 33 ఇంచులు ఉంది కదా, 33 ఇంచులు ఉన్న వాళ్ళకి అంటే 30 కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళకి నెక్ కోసం వచ్చేసి 3 ఇంచులు తీసుకోండి. ఓకేనా, ఇది డ్రెస్ లో చెప్తున్నాను నేను. తర్వాత వచ్చేసి షోల్డర్ కోసం కూడా 3 ఇంచులు తీసేసుకోండి. ఓకేనా, ఇది బాగా గుర్తు పెట్టుకోండి. లేదు మీరు 30 ఇంచుల కంటే తక్కువ ఉంది నడుము లూజు, అట్లాంటప్పుడు నెక్ కోసం వచ్చేసి 2.5 తీసుకోండి. ఓకేనా, నెక్ కోసం 2.5, షోల్డర్ కోసం వచ్చేసి 3 ఇంచులు తీసేసుకోండి. ప్రాబ్లం ఏముండదు. మీకు ఒక బండ గుర్తుగా చెప్తున్నానండి. ఇది నడుము లూజు ప్రకారంగా మనము నెక్ కు షోల్డర్ కి అనేది చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను సైజు డ్రెస్ నుంచి కదా చెప్తున్నాను. ఒకవేళ కొలతలు తీసుకున్నాం అనుకోండి కస్టమర్ దగ్గర నుంచి, అప్పుడు మేము ఎట్లా వేసుకోవాలి అనుకుంటే మీరు కస్టమర్ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది తీసుకోండి. ఓకేనా, అయితే వాళ్ళ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఎంత వచ్చినా సరే, ఒకవేళ వాళ్ళకు 14 ఇంచెస్ అనేది వచ్చింది అనుకోండి, దాంట్లో నుంచి మీరు ఖచ్చితంగా 2 ఇంచులు మైనస్ చేసేయండి. ఇది బాగా గుర్తు పెట్టుకోండి. మీకు బండ గుర్తు చెప్పేస్తున్నాను. 2 ఇంచెస్ మైనస్ చేసుకుంటే మనకు 12 ఇంచెస్ అనేది వచ్చింది. ఓకేనా, ఈ 12 ఇంచెస్ ని సగం చేసేసుకోండి. సగం చేసేసుకుంటే మనకి ఎంత వచ్చింది, 6 ఇంచెస్ అనేది వచ్చింది. ఇదే 6 ఇంచెస్ ని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకొని తర్వాత ఈ 6 ఇంచెస్ లో నుంచి మీరు నెక్ కి ఎంత తీసుకుంటారు, షోల్డర్ కి ఎంత తీసుకుంటారు అనేది మీ చాయిస్ బట్టి తీసుకోవచ్చు. ఒక 3 ఇంచులు 50-50 తీసేసుకోవచ్చు. లేదు అంటే నెక్ కు 2.5 తీసుకోండి, 3.5 మనకు షోల్డర్ కి అనేది తీసేసుకోండి. ప్రాబ్లం ఏమి ఉండదు. మీకు వచ్చిన షోల్డర్ మెజర్మెంట్ ఫుల్ మెజర్మెంట్ లో నుంచి 2 ఇంచులు అనేది మైనస్ చేసేయండి. ఉన్నదాన్ని డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసేసుకోండి. మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. తర్వాత చంక డౌన్ వచ్చేసి ఏ సైజు వాళ్ళకైనా కూడా ఒక 7 ఇంచెస్ అనేది మీడియం అండి. 7 ఇంచెస్ ఏ సైజు వాళ్ళకైనా తీసేసుకోవచ్చు డ్రెస్ కు వచ్చేసరికి. లేదు మనం ఆది డ్రెస్ లో తీసుకున్నాం కదా ఇప్పటి వరకు కొలతలు, మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ ఎక్కడి వరకు మార్కింగ్ వచ్చింది, పై నుంచి 7.5 ఇంచ్ అనేది మార్కింగ్ వచ్చింది కదా. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ తగ్గించుకోండి. ఓకేనా, 1 ఇంచ్ తగ్గించుకుంటే మనకి 6.5 వస్తుంది కదా. ఇదే 6.5 ఇంచెస్ ని మనకి ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోండి. ఇది ఖర్చులతో సహా నేను చెప్పేస్తున్నానండి. ఇదిగోండి 6.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఓకే, మనకి ఇక్కడ వరకు లైన్ డ్రా చేసుకుంటాం. మీకు ఇక్కడ డౌట్ రావచ్చండి. ఇదిగోండి మీకు 7.5 ఇంచ్ వచ్చింది కదా, మీరు 1 ఇంచ్ తగ్గించుకొని 6.5 పెట్టుకున్నారు. ఒకవేళ మాకు 8.5 ఈ టైప్ లో వచ్చింది అనుకోండి ఆది డ్రెస్ లో నుంచి, అప్పుడు ఎట్లా తీసుకోవాలని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. వచ్చిన దాంట్లో మీరు 1 ఇంచ్ అనేది తగ్గించుకొని మనకు ఈ చంక డౌన్ కి అనేది పెట్టేసుకోవచ్చు. లేదు మాకు ఈ తలకాయ నొప్పి అంతా ఏమొద్దు, ఒక బండ గుర్తుగా కావాలి అనుకుంటే పై నుంచి 7 ఇంచెస్ కి మార్కింగ్ చేసేసుకోండి. పర్ఫెక్ట్ గా సరిపోతుంది మీకు. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ వరకు లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 6 ఇంచెస్ అనేది పెట్టుకున్నాం కదా, ఇదే 6 ఇంచెస్ ఒక దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ డ్రా చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ రౌండ్ అప్ అనేది చేసుకోవాలి. ఇది కూడా అంతేనండి, మనకు నడుము లూజు ప్రకారంగానే తీసుకుంటాము. ఇది 33 సైజు కాబట్టి 1.5 అనేది మార్కింగ్ చేసుకొని ఇక్కడ రౌండ్ అప్ అనేది ఈ విధంగా చేసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ వరకు రౌండ్ అప్ అనేది చేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ చిన్న మార్కింగ్ అనేది చేసుకోవాలండి. అంటే మనకు నెక్కులు వచ్చేసి మనకు స్టిఫ్ ఉండాలి కదా, దానికోసం నేను ఇప్పుడేం కట్ చేయను నెక్కును. నెక్స్ట్ మనకు కటింగ్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చూపిస్తాను. బక్రం పీస్ పైన మనం మార్కింగ్ అనేది చేసుకుందాం. ఓకేనా, ఇక్కడ వరకు మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ ఈ చెస్ట్ లూజ్ దగ్గర 2 ఇంచుల ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి వేస్ట్ లూజ్ వరకు ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసుకోండి. ఒకవేళ నేనైతే నాకు అలవాటు కాబట్టి నేను డైరెక్ట్ గా డ్రా చేసుకుంటున్నానండి.
ఒకవేళ మీ దగ్గర కర్వ్ స్కేల్స్ అవైలబుల్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ మనకి హిప్ కోసం ఉంటుంది, తర్వాత చంక రౌండ్ కోసం స్కేల్ ఉంటుంది, లెగ్ కర్వ్ కోసం అని చెప్పి స్కేల్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు ఈజీగా ఉంటే తీసేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు మనకు చంక రౌండ్ స్కేల్ ఉంది అనుకోండి, ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ విధంగా తీసుకోండి. అంటే మనకి ఈ డాట్ నుంచి ఈ డాట్ వరకు ఈ విధంగా కలుపుకొని ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేసరికి దీన్ని తిప్పుకోవాలి. స్కేల్ మనకి ఇప్పటి వరకు ఈ విధంగా పెట్టుకున్నాం కదా, నెక్స్ట్ ఈ స్కేల్ అనేది ఇక్కడ తిప్పుకోవాలి. తిప్పుకొని ఇదిగోండి మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టుకోండి, ఇదిగోండి ఇక్కడ వరకు తీసేసుకోండి. ఓకేనా, మనకి ఈ స్కేల్ తోనే చంక రౌండ్ స్కేల్ తోనే ఈ విధంగా రెండు విధాలుగా మార్కింగ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇదిగోండి హిప్ స్కేల్ కూడా మనకి అవైలబుల్ లో ఉంటది కదా, ఇదిగోండి హిప్ స్కేల్ తో కూడా మనకి ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. మనకు దాదాపుగా ఒక స్కేల్ తీసుకుంటే సరిపోతుందండి, ప్రాబ్లం ఏముండదు. తర్వాత ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా, తర్వాత ఇక్కడి నుంచి కింద ఇదిగోండి 11.5 ఇంచులకు మార్కింగ్ చేసుకొని 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చివరికి స్ట్రేట్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ కట్స్ వస్తాయి కదా, ఇక్కడ వచ్చి మనకు స్ట్రేట్ కటింగ్ లో ఉండాలి ఇది. అందుకోసం ఇదిగోండి మార్కింగ్ అనేది స్ట్రేట్ గా తీసేసుకోండి. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు మనం కట్ చేసుకుందాం. ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ హిప్ లూజ్ ఉంది కదా, హిప్ లూజ్ దగ్గర ఇక్కడ చిన్న ఘాట్ అనేది పెట్టుకోవాలండి. ఏంటంటే మనకి ఇక్కడ నుంచి కట్ చేసుకోవాలి అనేది గుర్తుంటుంది మనకు. తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకి ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర నెక్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ 3 ఇంచెస్ దగ్గర ఒక చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోవాలి. తర్వాత ఇదిగోండి మనకి మధ్యలో కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ దగ్గర ఒక ఘాటు పెట్టేసుకోండి. తర్వాత మనకి ఇక్కడ జాయింటింగ్ అనేది ఉంటుంది. ఓకేనా, ఈ జాయింటింగ్ అనేది మనం ఓపెన్ చేసేసుకోవాలి. ఇదిగోండి మనకి ఇట్లా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు 2 పీసులు అనేది వచ్చేస్తుంది. ఓకేనా, ముందైతే మనం ఒక పీస్ని అయితే పక్కన పెట్టేద్దామండి. ఏంటంటే మనకు బ్యాక్ పార్ట్ లో ఎలాంటి చేంజెస్ ఉండవు కదా, దాన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఈ ఫ్రంట్ పార్ట్ కి వచ్చేసరికి వేరే చేంజెస్ ఏమి ఉండయండి. దీనిలో మనకు చంక రౌండ్ లో లోత్ అనేది తీసుకోవాలి అంతే, వేరేది ఏమి ఉండదు. మనకి ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచెస్ ఉంది కదా, ఈ ఖర్చు దగ్గర నుంచి ఇదిగోండి ఈ మధ్యలో లోపలికి ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి మార్కింగ్ చేసుకోండి. చంక రౌండ్ తిరిగే దగ్గర ఇక్కడ నుంచి నెమ్మదిగా ఇదిగోండి ఇక్కడ వరకు కలిపేసుకోండి. తర్వాత వచ్చేసి పై నుంచి నెమ్మదిగా కొంచెం కొంచెంగా మార్కింగ్ చేసుకుంటూ ఇదిగోండి ఈ డాట్ వరకు అనేది కలిపేసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ వరకు కలిపేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ 2 ఇంచెస్ వరకు మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న ఈ చిన్న పీస్ వరకు మనం కట్ చేసుకోవాలి. ఈ పీసు ఫ్రంట్ పార్ట్ లో లోతు తీసుకున్నాం కాబట్టి దీనిపైన ఫ్రంట్ పార్ట్ అని రాసుకోవాలి మనం, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతుంటామండి. తర్వాత వచ్చేసి మనకి ఇంకొక పీస్ ఉంది కదా, ఈ పీస్ కి వచ్చేసి మనము ఇదిగోండి ఒక దగ్గర రాసేసుకోండి, నెక్ దగ్గర మనకు ఇది బ్యాక్ పార్ట్ అని ఈ విధంగా రాసేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఒరిజినల్ పై వైపున పెట్టి ఇది కట్ చేసుకున్నామండి. ఏంటంటే మనకు హ్యాండ్స్ కి అయితే ఇది లైనింగ్ అయితే ఏమయ్యామండి, డైరెక్ట్ ఒరిజినల్ నే కట్ చేసుకుంటాము. అందుకోసం ఫస్ట్ ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఒరిజినల్ పైన కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఒరిజినల్ క్లాత్ వచ్చేసి మనకి ఇదిగోండి ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకున్న ఈ క్లాత్ ని మళ్ళీ ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. కాకపోతే నాకు ఇక్కడ డిజైన్ బొమ్మలు వచ్చినాయి, దానికోసం అని చెప్పి నేను ఇక్కడ అడ్డంగా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకుంటున్నాను. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకునేటప్పుడు మనకు పెద్ద హ్యాండ్స్ ఉన్నాయి కదా, పెద్ద హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏంటి అంటే క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలండి. ఇదిగోండి మనకి చివర్లు ఉన్నాయి కదా కట్స్, ఇదిగోండి ఈ చివర్స్ ఉన్న దగ్గర మనకు ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా, అంటే జాయింటింగ్ ఉన్న సైడ్ మనం అక్కడ వదిలేసుకోవాలి. మన క్లాత్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా మనం మడత పెట్టేసుకోవాలి. క్లాత్ ని ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ పీస్ అనేది దీనిపైన వేసేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటిది ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఒకటేసారి కట్ చేసుకుంటున్నామండి. దానికోసం మనం ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ తీసుకోవద్దు. ఓకేనా, మనకి ఇదిగోండి బ్యాక్ పార్ట్ పీస్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ పీస్ అనేది దీనిపైన వేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ పీస్ వేసుకున్న తర్వాత మనకి క్లాత్ పైన ఇదిగోండి పై నుంచి కింది వరకు కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. అయితే మనకు లైనింగ్ పీస్ అనేది లోపల వైపునకి వెళ్ళిపోతుంది కదా, ఇది తక్కువ క్లాత్ తీసుకుంటాం మనం, కానీ ఒరిజినల్ పైన మాత్రం మనం ఇప్పుడు ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలండి. మనకు డ్రెస్ కంప్లీట్ గా టోటల్ లెంత్ 41 ఇంచెస్ అనేది వచ్చింది. ఓకేనా, అయితే 41 ఇంచెస్ కి పైన కింద ఖర్చు కోసము 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ మీ క్లాత్ ఎక్కువ ఉంటే 1.5 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 42 ఇంచెస్ అనేది వస్తుంది. ఓకేనా, ఇదిగోండి స్టార్టింగ్ పై నుంచి మార్కింగ్ చేసుకొని
ఇదిగోండి 42 వరకు తీసుకోవాలి. ఇక్కడ నాకు ఒక కొంచెం అంత తక్కువనే ఉందండి, ప్రాబ్లం ఏముండదు. ఇదిగోండి 42 అంటే నాకు కంప్లీట్ గా ఈ క్లాత్ సరిపోతుంది. ఒకవేళ మీకు ఎక్స్ట్రా ఏమైనా ఉందనుకోండి, మీరు ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోవాలి. ఒక ½ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు ఉండేలాగా చూసుకొని ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా మనం కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మనకు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకేసారి వచ్చేసినాయి కాబట్టి ఇక్కడ వరకు ఈ పీస్ ని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మనకు మిగిలిన పీస్ లో నుంచి హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, మనకు అది కట్ చేసుకున్న తర్వాత మనకు అడ్జస్ట్మెంట్ చేసుకోవడం వల్ల ఇంత పెద్ద క్లాత్ అనేది మనకు మిగిలిపోతుంది. దీనిలో నుంచి మనము 2 హ్యాండ్స్ తీసుకోవచ్చండి, ఎంత పెద్ద లెంత్ హ్యాండ్ అయినా వచ్చేస్తుంది. అయితే నాకు ఇక్కడ డిజైన్ వచ్చిందండి, దానికోసం అని చెప్పి నేను మధ్యలో కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను. అంటే మనకి ఇట్లా బొమ్మల డిజైన్ వస్తే ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ పీస్ ని తీసుకొచ్చి దీనిపైన పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం 2 హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా పెట్టుకునే ఈ క్లాత్ ని మళ్ళీ ఇదిగోండి ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. అంటే మనకు ఒకేసారి 2 చేతులు కూడా హ్యాండ్స్ కటింగ్ చేసేసుకోవచ్చు. ముందు మనం హ్యాండ్ పొడవు తీసుకోవాలండి. హ్యాండ్ పొడవు వచ్చేసి మనకు 14 ఇంచులు ఉంది. ఓకేనా, ఈ 14 ఇంచులకు మనం 2 ఇంచులు అనేది యాడ్ చేసుకోవాలండి. ఏంటంటే మనకు లైనింగ్ ఏం వేయం కదా, దీనికి కింద వైపున ఫోల్డింగ్ కోసం 1.5 ఇంచు, పైన జాయింట్ కోసం ½ ఇంచ్ తోని మనం 2 ఇంచెస్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే మొత్తం 16 ఇంచులు వస్తుంది. ఓకేనా, ఇది కింది నుంచి 16 ఇంచుల కనుక మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ వరకు మార్కింగ్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్ డౌన్ తీసుకోవాలండి. ఇది నడుము లూజు 33 ఇంచులు ఉంది కాబట్టి హ్యాండ్ డౌన్ మనకు 3.5 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ చివరి లూజ్ చూసుకోవాలి. హ్యాండ్ చివరి లూజు మనకు 10 ఇంచులు ఉంది. అంటే 10 ఇంచులో డబుల్ ఫోల్డింగ్ మీద మనకు 5 ఇంచెస్ వస్తుంది. ఓకేనా, ఇదిగోండి 5 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకొని ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా కోసం తీసేసుకోవాలి, ఖర్చు కోసం. ఓకేనా, ఇప్పుడు మనకి ఏంటి అంటే చంక కర్వ్ షేప్ తీసుకోవడం కోసం మనకు నడుము లూజ్ లో 4వ భాగం ఎంత వచ్చింది, 8.5 ఇంచులు వచ్చింది. ఓకేనా, అదే 8.5 ఇంచులను ఇదిగోండి ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ లైన్ పైన ఎక్కడి వరకు వస్తుందో మనం చూసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ కార్నర్ అనేది ఇక్కడ పెట్టేసుకోండి. 8.5 ఇంచులు ఎక్కడి వరకు వస్తుంది చూసుకోవాలి. ఇదిగోండి మనకి ఇక్కడ వరకు వస్తుంది 8.5 ఇంచులు అనేది. ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనకి ఇక్కడ 5 ఇంచుల మార్కింగ్ ఉంది కదా, ఈ 2 మార్కింగ్స్ ని స్కేల్ తో డ్రా చేసుకోవాలండి. దీనికోసం వచ్చేసి మనకు ఆర్మ్ కర్వ్ స్కేల్ తీసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి మనకు చంక రౌండ్ స్కేల్ అనేది తీసేసుకోండి. దీంతో మనకి ఇదిగోండి ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గర వరకు ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ వరకు డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నుంచి 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం తీసుకోవాలి. ఈ ఖర్చు 2 మార్కింగ్స్ కూడా కలుపుకుంటూ మళ్ళీ డ్రా చేసుకోవాలి లైన్. తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ 8.5 మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ 8.5 మార్కింగ్ నుంచి ఈ కార్నర్ వరకు ముందైతే ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ వరకు ఇట్లా స్ట్రేట్ గానే ఉంచుకొని ఇక్కడ నుంచి ఈ కార్నర్ వరకు లైన్ కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలండి. మీరు బిగినర్స్ కన్ఫ్యూజ్ అయిపోతారని చెప్పి నేను ఒక చిన్న ట్రిక్ చెప్తున్నాను మీకు. ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక 2.5 ఇంచులకు అనేది ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఓకేనా, ఇదిగోండి 2.5 మార్కింగ్ చేసుకోరు కదా, ఇప్పుడు మళ్ళీ కార్నర్ నుంచి 2.5 వరకు స్ట్రేట్ గా లైన్ అనేది డ్రా చేసేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా ఇదిగోండి స్ట్రేట్ గా లైన్ అనేది డ్రా చేసుకోండి. తర్వాత వచ్చేసి మనకు ఇదిగోండి ఇక్కడ నుంచి 2.5 వరకు స్ట్రేట్ ఉంది కదా, తర్వాత ఇక్కడ నుంచి కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ వచ్చేసి రౌండ్ అప్ అనేది చేసుకోవాలి. దానికోసం చేత్తోని ఇదిగోండి కొంచెం ఇదిగోండి ఈ విధంగా చేసేసుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా, ఇదిగోండి మనకి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ చేసుకున్న పీస్ ని కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చు ఉంది కదా, ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి మనకి ఇదిగోండి కార్నర్ దగ్గర ఒక చిన్న ఘాట్ అనేది పెట్టుకోవాలి, ఎందుకంటే మనకు జాయింటింగ్ చేసుకోవాలి అక్కడ నుంచి అని గుర్తుంటుంది. తర్వాత వచ్చి ఈ పీస్ అనేది ఓపెన్ చేసేసుకోండి. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఒక వైపున మనము హ్యాండ్ లోత్ అనేది తీసుకోవాలండి. దానికోసం వచ్చేసి ఇదిగోండి మనకి ఇక్కడ కార్నర్ చిన్న ఘాట్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకు చంక జాయింట్ వరకు మార్కింగ్ ఉంది కదా, ఈ 2 మార్కింగ్స్ కి మధ్యలో ఒక మార్కింగ్ చేసుకొని ఇది వచ్చి మనకు 30 ఇంచు లెంత్ ఉండేలాగా చూసుకొని ఇదిగోండి ఇక్కడ నుంచి కొంచెంగా ఈ మార్కింగ్ వరకు లైన్ డ్రా చేసుకోవాలి కర్వ్ గా. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొంచెం డౌన్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పీస్ వరకు కట్ చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 కూడా డ్రెస్ కటింగ్ అయిపోయింది కదా. ఇక్కడ నేను నెక్కులు వచ్చేసి మనకి ఇక్కడ కటింగ్ ఏం చేయలేనండి. ఏంటంటే మనకు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు బకరం పీస్ పైన కట్ చేసుకోవాలి నెక్కులు స్టిఫ్ ఉండనీకే.
అది వచ్చేసి నేను స్టిచ్చింగ్ ప్రాసెస్ లో అయితే చూపిస్తాను మీకు. తర్వాత ఇదిగోండి మనకి హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా మనకి స్టిచ్చింగ్ ప్రాసెస్ రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకేనా? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.